Hello guys, welcome to Talkies Today channel. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు, అదే వారణాసి మూవీ. మన ఎస్ఎస్ రాజమౌళి గారు అట్లాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కాంబోలో వస్తున్న ఈ గ్లోబ్ ట్రోటర్ మూవీ కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. మరి రీసెంట్గా ఈ టీం ఇచ్చిన ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారి ప్రిపరేషన్ ఏంటి, ప్రియాంక చోప్రా గారు ఎందుకు షాక్ అయ్యారు, అసలు రాజమౌళి గారి ప్లాన్ ఏంటి, ఇలాంటి ఎన్నో క్రేజీ విషయాలని ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అట్లాగే ఎస్ఎస్ రాజమౌళి గారు కలిసి సినిమా చేయాలని దాదాపు 15 ఏళ్ల క్రితమే అనుకున్నారట. కానీ రాజమౌళి గారు ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద ప్రాజెక్టులతో బిజీ అవడం వల్ల ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఇంటర్వ్యూలో రాజమౌళి గారు ఒక మాట చెప్పారు, మేమెప్పుడు ఒకరికొకరు కట్టుబడి ఉన్నాం, సరైన కథ కోసం వేచి చూసామని. చివరికి ఈ వారణాసి కథతో ఆ టైం వచ్చేసిందని చెప్పారు. మహేష్ బాబు గారు మాట్లాడుతూ, నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ని, ఆయన విజన్ చూసి మొదట్లో కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు ఆ ప్రాసెస్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకుని వచ్చారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు గారు చేస్తున్న ప్రిపరేషన్ మామూలుగా లేదు. ఆయన జర్మనీ వెళ్ళి మరీ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నారట. అంతేకాదు, ఈ సినిమాలో ఆయన పాత్ర కోసం కలవరిప్పయ్యట్టు అనే ఒక పురాతన విద్యను కూడా నేర్చుకున్నారు. మహేష్ గారు ఒక ఫన్నీ విషయం షేర్ చేశారు. ఆయన ఒకసారి జర్మనీ రోడ్డుపై వెళ్తుండగా తెలియకుండానే తన క్యారెక్టర్ లాగా ఒక పోస్టర్ స్టైల్లో నిలబడ్డారట. అది చూసి అక్కడ ఫారినర్స్ అందరూ ఈయనకేమైనా పిచ్చా అన్నట్టు చూశారంట. అది మహేష్ బాబు గారి డెడికేషన్. రాజమౌళి గారు మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ని కూడా మార్చడానికి ట్రాక్ అండ్ ఫీల్డ్ టీంతో ట్రైనింగ్ ఇప్పించారట. మహేష్ బాబు గారి రన్నింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. పోఖ్రి సినిమాలో ఆయన చేసిన రన్నింగ్ స్టైల్ని ఇప్పటికీ జనాలు మర్చిపోలేదు. అది కాకుండా ఇప్పుడు ఆయన సపరేట్గా ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన డెడికేషన్ చూపిస్తూ ఒక ట్రైనింగ్ తీసుకుని ఒక రన్నింగ్ స్టైల్ని మార్చారంటే అది ఏ లెవెల్లో ఉండబోతుందో ఊహించుకోవడానికే ఒక నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా హీరోయిన్ ప్రియాంక చోప్రా గారి గురించి చూస్తే దాదాపు 8 ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా గారు మళ్ళీ ఇండియన్ స్క్రీన్ పైకి వస్తున్నారంట. ఇందుట్లో ఆమె మందాకిని అనే పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి గారు మాట్లాడుతూ, నాకు ఒకేసారి ఫైట్లు చేస్తూ అట్లాగే అదే సమయంలో ఎమోషనల్గా కనిపించే ఒక మంచి యాక్ట్రెస్ కావాలి, దానికి ప్రియాంక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పారు. ప్రియాంక గారు కూడా ఈ సినిమాలో డ్యాన్స్ చేయడానికి నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. హాలీవుడ్ సినిమాలో డ్యాన్స్ చేసే ఛాన్స్ రాదు, మళ్ళీ ఇక్కడ డ్యాన్స్ చేయడం వల్ల నేను చాలా ఆనందంగా ఉంటానని చెప్పారు. మహేష్ బాబు గారు అందుకుని ఆయన స్టైల్ ఒక పని చేస్తూ ఆమె కోరిక వల్ల నేను కూడా డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని చాలా ఆయన స్టైల్లో చెప్పారు. ఇక ఈ సినిమాలో ఉన్న ఇంకొక పాపులర్ స్టార్ మలయాళం యాక్టర్ పృథ్వీరాజన్ సుకుమారన్. ఈ సినిమాలో కుంభ అనే ఒక విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, రాజమౌళి గారి సినిమాలో విలన్గా నటించడం అంటే అదొక అదృష్టం అని చెప్పారు. రాజమౌళి గారు తనకు మెసేజ్ చేస్తూ, నాకు నా హీరోల కంటే విలన్లు అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పారంట. ఎందుకంటే విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతారు కాబట్టి. పృథ్వీరాజ్ ఈ సినిమాలో ఒక వీల్ చైర్లో కనిపించే ప్రమాదకరమైన వ్యక్తిగా ఉండబోతున్నారట. ఇక ఈ వారణాసి సినిమా కేవలం ఒక టైం జోన్లో సాగే స్టోరీ కాదు, ఇది డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరిగే ఒక అడ్వెంచర్ మూవీ అన్నమాట. ఈ సినిమాని ఐమాక్స్ 1.43:1 ఫార్మాట్లో షూట్ చేస్తున్నారు. ఇది ఇండియాలోనే మొదటిసారి. రాజమౌళి గారు ఈ సినిమాని 2027 ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి పక్కా ప్లాన్తో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ వారణాసి టీం చెప్పిన విషయాలు. వింటుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. సూపర్ స్టార్ మహేష్ బాబుని ఆ గ్లోబల్ స్క్రీన్ పై చూడడానికి మీరు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అట్లాగే టీం చెప్పిన ఇంటర్వ్యూలో మీకు ఎవరు చెప్పిన పాయింట్స్ ఎక్కువగా నచ్చినాయి, మహేష్ బాబు గారివా, రాజమౌళి గారివా, లేక హీరోయిన్ ప్రియాంకవా, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాకీస్ టుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి మంచి వీడియో, లేటెస్ట్ అప్డేట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.